హాయ్ అండి. మునగాకు పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మునగాకు ఇష్టం లేని వాళ్ళైనా ఇలాగని చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. షుగర్ పేషెంట్లకైనా చాలా మంచిది. ఇది ఒకసారిగా మనం చేసి పెట్టుకుంటే నెల రోజులు నిల్వ ఉంటుంది. ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే. దానికోసం ముందు ఒక కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక 2 టేబుల్ స్పూన్లు మినపప్పు, శనగపప్పు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాక మనకి కారానికి సరిపోయినన్ని ఎండుమిర్చి కూడా వేసుకొని కొంచెం చింతపండు వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే పెట్టుకొని మాడిపోకుండా ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకొని మళ్ళీ 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మునగాకు ఒక కప్పు నిండా కరివేపాకు వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా డ్రై అయ్యేదాకా సిమ్లోనే పెట్టుకొని ఎక్కువ మంట పెట్టకుండా సిమ్లోనే పెట్టుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని మిక్సీ జార్ తీసుకొని అందులో మనం అన్నీ ఫ్రై చేసుకొని అన్నీ అందులో వేసుకొని నేను ధనియాలు లేవు కాబట్టి ధనియాలు వేయలేదు. ధనియాల పొడి వేసి కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకొని మొత్తం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక మనం మునగాకు కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకొని కొన్ని ఉల్లిపాయలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అంత మెత్తగా కాకుండా కొంచెం వీడియోలో చూపించినట్టు పట్టుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే అంతే, మునగాకు పొడి రెడీ. వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్.